హలో ఫ్రెండ్స్. టుడే వచ్చేసి ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్‌తో మీ ముందుకు రావడం జరిగింది. అది వచ్చేసి సుప్రీంకోర్టులో ఎవరెవరు ఎలిజిబుల్, అప్లికేషన్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేసి మనం వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మనకొచ్చేసి జాబ్స్ వచ్చేసి సుప్రీంకోర్టు జాబ్స్ 2024 అనేక పోస్టులు ఉన్నాయి రిక్రూట్‌మెంటు. కానీ వీరికే ఛాన్స్ మీకు అర్హత ఉందా లేదా అనేసి. సుప్రీంకోర్టులో ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. సుప్రీంకోర్టులోని మాస్టర్, సీనియర్, పర్సనల్ అసిస్టెంట్ మొత్తం 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేసిర్రు. ఆసక్తి గల అభ్యర్థులు 25 డిసెంబర్ 2024 వరకు అధికారిక వెబ్సైట్లో SCI.gov.in సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 25 తారీఖు వరకు ఉందండి. SCI.gov.in అనేసి వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి విజిట్ అవ్వండి, చూడండి డీటెయిల్స్. రిక్రూట్మెంట్ జరిగే పోస్టులు ఇవే. కోర్టు మాస్టర్ 31 పోస్టులు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 33 పోస్టులు, పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసి 43 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతల గురించి మనము తెలుసుకుందాం. అంటే ఏ పోస్టుకు ఎవరు ఎలిజిబుల్, అంటే ఎలిజిబిలిటీ ఏంటిది అనేసి. మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి కోర్ట్ మాస్టర్ పోస్టుల అర్హతకు వచ్చేసి దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా న్యాయస్థానంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అంటే లా అనేది బ్యాచిలర్ లా చేసి ఉండాలి అండి కోర్ట్ మాస్టర్ పోస్టులకి. అదే టైపింగ్ టెస్టు, రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా కంప్యూటర్ టెస్ట్ ఉంటుందంట, టైపింగ్ చేసేది ఉంటుందంట. ఇంటర్వ్యూల ఆధారంగా సెలెక్ట్ చేయడం, ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే పోస్టులకు అప్లై చేసుకునేవారు 120 WPSC ఇంగ్లీష్ షార్ట్స్ అండ్ స్పీడ్, 40 WPSC కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కావాలి. అలాగే 5 సంవత్సరాల అనుభవం కూడా అవసరం అండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కావాలి. టైపింగ్ స్పీడ్ అనేది ఎంత ఉండాలని కూడా మెన్షన్ చేసిర్రు. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల కోసం గ్రాడ్యుయేషన్తో పాటు ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్ నిమిషానికి 110 పదాలు, కంప్యూటర్ టైపింగ్ వేగం ఉన్న నిమిషానికి 40 పదాలు. పర్సనల్ అసిస్టెంట్కు కోసం అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా గ్రాడ్యుయేషన్ అయినా ఉండాలి. 111 WPSC షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషు, 40 కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. కంపల్సరీ లా చేసి ఉండాలి అనేసి ఇక్కడ ఉంది. తర్వాత టైపింగ్ స్పీడ్ ఈ విధంగా ఉండాలి అనేసి కూడా మనకి ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి దరఖాస్తు చేసుకునే కోర్ట్ మాస్టర్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. కోర్ట్ మాస్టర్కు మాత్రం 30 నుంచి 45 ఉండాలి. మిగతా వాళ్ళకి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి అనేసి మనకు ఏజ్ లిమిట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ థింగ్ మనకి ఎలిజిబిలిటీ కూడా చెప్పారు కదా, అది. నెక్స్ట్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూబీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్డబ్ల్యూ, పీడబ్ల్యూ వారికి 250 చెల్లించుంటే ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నైపుణ్యము రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వైద్య పరీక్షలు కూడా ఉంటాయి. జీతం వచ్చేసి కోర్టు మాస్టర్కి వచ్చేసి 67,700 అండి. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి 47,600 అండి. పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి 49,900 అండి మనకు. ఇది వచ్చేసి మనకు శాలరీ. నెక్స్ట్ దరఖాస్తు విధానానికి వస్తే అభ్యర్థులు ఫస్ట్ ముందుగా వెబ్సైట్ డీటెయిల్స్ చెప్పినాక SCI.gov.in ఎంటర్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేసిన వెంబడి దానికి సంబంధించినటువంటి పోస్టుల కోసము అప్లికేషన్ లింక్ అనేది వస్తుంది. ఆ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని పూరించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. తర్వాత అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అనేది లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత అభ్యర్థుల దరఖాస్తు ఫారంను నింపి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. తర్వాత అభ్యర్థుల దరఖాస్తు రుసుమును చెల్లించి ఫారం సబ్మిట్ చేయాలి. అభ్యర్థుల అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని భద్రంగా ఉంచుకోవాలి, భవిష్యత్తులో అవసరం అవుతుంది కాబట్టి. ఇది వచ్చేసి మనం ఇంట్లో ఉండి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.